2018 మొత్తం 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. The mysterious death of 11 persons from one family. బురారి ప్రాంతంలోని ఒక ఇంట్లో 11 మృతదేహాలు బయటపడ్డాయి. మెడికల్గా చెకప్ చేసినప్పుడు వాళ్ళు ఏ టెన్షన్ లేదు, ఏ ప్రెజర్ లేదు, చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఎలా చనిపోయారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు తెలుసుకున్న సత్యాలు కావచ్చు, అవన్నీ కూడా వారిని ఆత్మహత్య వైపు నడిపించింది. హల్లెలూయా, దేవనామానికి మహిమ కలుగును గాక. రీసెంట్గా 2 months ఆల్ ఇండియా ప్రేయర్ వాక్కి మేము వెళ్ళినప్పుడు రాజస్థాన్లో ఒక సంఘటన నేను విన్నాను. ఆల్మోస్ట్ అది 2018లో జరిగింది. బట్ నేను అది రీసెంట్గా వినడము, లాస్ట్ మంత్ నేను వినడము, అది దాని విషయంలో చాలా బాధేసి, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు దాని విషయంలో ఎంతగా మనల్ని ఆయన కృప చూపిస్తున్నారు, కానీ బయట దాని విషయంలో ఎంతగా అపవాది యొక్క ఉచ్చులో పడిపోతున్నారో ఆ విషయం తెలిసి మీకు కొన్ని విషయాలు తెలియచేద్దాము, వాటి విషయమే మనం ప్రార్థన చేద్దాము, తెలియని వారికి తెలుసుకుందాము, తెలియని వారికి దీన్ని నడిపించి దీన్ని కూడా షేర్ చేసి అనేక మందికి తెలియచేద్దారని ఒక చిన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాం. అదేంటంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, బురారి ఫ్యామిలీ 2018 మొత్తం 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు ఏమీ చేయలేదు, వాళ్ళు ఏమీ కూడా డిప్రెషన్లో లేరు, లేకపోతే వాళ్ళు ఏది కూడా సమస్యలో లేరు, లేదా కరువులో లేరు, వాళ్ళు మాకు ఏవి తినడానికి లేదు, వాళ్ళు ఎలా చచ్చిపోయామండి అని అనడానికి లేదు. కానీ వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? నేను రాజస్థాన్ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు దీని విషయమే స్టోరీ నేను విన్నాను. వారు ఆల్మోస్ట్ ఒక 1 week, ఒక 7 days వాళ్ళ అంటే వాళ్ళు రాజస్థాన్ ప్రాంతంలో ఒక సాని విలేజ్ సంబంధించిన వారు, వాళ్ళ యొక్క పూజల్లో కొన్ని పూజలు ఉన్నాయి. ఆ పూజలో ఒక పూజ 7 days ఈ పాపాలు క్షమించబడతాయి అనే పూజ ఒకటి ఉంది. ఆ పూజ చేస్తే పాపాలు క్షమించబడతాయని ఉంది. సో ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి పూజ వాళ్ళది, మా భక్తి మంది అని అనుకోవడానికి ఓకే, అంతవరకు ఓకే. కానీ దాని తర్వాత జరిగిన విషయమే నాకు చాలా బాధకరంగా వేసింది, చాలా బాధకరం. ఇంకా నేను కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైనా నడిపించారు. సో వారు చదివిన గ్రంథాలు కావచ్చు, వారి పుస్తకాలు కావచ్చు, లేకపోతే వారు మీట్ అయిన గురువులు కావచ్చు, లేకపోతే వాళ్ళు తెలుసుకున్న సత్యాలు కావచ్చు, అవన్నీ కూడా వారిని ఆత్మహత్య వైపు నడిపించింది. రిజల్ట్ ఏంటంటే వారు ఆ 7 రోజులు పూజ చేసి 7వ రోజు ఒక మర్రి చెట్టుకు లేకపోతే ఆ ఇంట్లో ఉరి పోసుకొని చనిపోతే వారందరి పాపాలు క్షమించబడతాయి. ఇంకా చనిపోయిన తర్వాత క్షమించబడేదే ఉందండి, క్షమించబడేదే ఉంది. చనిపోయారు ఇంకా వాళ్ళు. 7 రోజులు వాళ్ళు పూజ చేశారు, 7వ రోజు క్షమించబడతాయని ఆ మాట వాళ్ళందరూ కూడా అసలు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తెలిసిన విషయాలన్నీ కూడా వాళ్ళ తండ్రి గారు పెద్ద వృద్ధాప్యంలో ఉన్న ఆయన చనిపోవడం, ఆయన మీద ఒక ఆశతో మరలా అందులో ఉన్న పెద్ద కుమారుడికో లేకపోతే అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీదకి ఆయన రావడము, నాకు తండ్రి కనిపించారు, బాబా వచ్చే సమయం అయింది, పాప వచ్చే సమయం అయింది అని పిల్లలు డిస్కషన్ చేసుకోవడం. అసలు ఎంత బాధకరమైన విషయం చూడండి. వారు అలాగా ఆ ఈవిల్ స్పిరిట్స్ లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పితృ పూజ అనే ఒక వర్డ్ వారిని మరణం దాకా తీసుకుని వచ్చింది. వారి పితృలను వాళ్ళు పూజ చేయడం. మనకి చనిపోయిన వారు హిందువులు రిచువల్స్ ప్రకారం, హిందూ సిస్టమ్స్ ప్రకారం వాళ్ళు దైవంతో సమానం అని అంటారు. ఓకే, వాళ్ళు దైవంతో సమానము అయితే అయ్యుండొచ్చేమో, కానీ వారు ఎలాగైతే వారు విశ్వాసం ఉన్నా, లేకపోతే వారు దేవుడు అన్న వాళ్ళు విశ్వాసం ఉంచుకోవాలి, ఒకవేళ అది వారికి నమ్మకం ఉండుంటే. కానీ ఆ పితృపూజ అనే కోణంలో ఆ తండ్రితో మాట్లాడడం అనేది అక్కడున్న సిస్టమ్స్ అన్ని కూడా నేను చాలా షార్ట్గా మీకు ఈ విషయం చెప్తున్నాను. మరి పాపం క్షమించబడతాయి ఈ పూజ చేస్తే, ఈ పూజ చేసిన తర్వాత అందరూ కూడా మనం ఉరిపోసుకొని చనిపోవాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో లేకపోతే వాళ్ళందరూ కూడా బాడీ అంతా కూడా వాళ్ళకి మెడికల్గా చెకప్ చేసినప్పుడు వాళ్ళు ఏ టెన్షన్ లేదు, ఏ ప్రెజర్ లేదు, చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఎలా చనిపోయారో నాకు అర్థం కాదు. మరణం కూడా. అయితే మరి దీని విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త
5వ అధ్యాయము 20వ వచనం దగ్గర కొన్ని విషయాలు మనం చూస్తే, ఒక పక్షవాతం పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని వస్తారు. ఆయన తీసుకువచ్చినప్పుడు ఒక ఇంట్లో యేసుప్రభు వారు ఉన్నారని చెప్పి ఆయన లోపలికి వెళ్ళే అవకాశం లేక ఇంటి పైకి ఎక్కి పెంకులు పీకి అక్కడి నుంచి ఒక పక్షవాయువు గలవాన్ని ఆ మంచంతో పడి దించుతారు. యేసుప్రభు వారు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, చాలా ఈజీగా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని వెళ్ళమంటారు. ఇక్కడ రాయబడిన మాట చూద్దాం, చూడండి. గుంపు కూడి ఉండి ఉన్నందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మంచును వారిని దించిరి. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని వానితో చెప్పగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఒక్క మాటతో పాపాలు పోయినాయండి. మనం చనిపోనవసరం లేదండి, మన కొరకు ఒకరు చనిపోయారు ఆల్రెడీ. మన మరణం వల్ల మనకి స్వర్గం రాదండి, అది రాదు. మనం పాపంతో మిళితమై ఉన్నాం. అందులో ఒకళ్ళు డ్రింకర్స్ అంట. వారు డ్రింకింగ్ చేస్తూ వేరే వేరే అలవాట్లు కలిగిన వారు ఉండి వాళ్ళు ఏజో ఆ పూజలు చేసుకుని వెళ్ళిపోతే నిత్యత్వంలోకి వెళ్ళిపోతామని అసలు ఎంత ఆ నమ్మకాలు ఉన్నాయి చూడండి. ఎంత బాధాకరమైంది కదా ఆ విషయాలన్నీ మనం చూసినప్పుడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపాలు క్షమించబడి ఉన్నవి, ఇదిగో మీ పాపాలు క్షమించడానికి నేను వచ్చానన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధమైన రక్తము మన అందరి పాపాల నిమిత్తమైన చిందించి వేశారు. హల్లెలూయా. నేను ఒక డ్రింకర్గా నేను ఉన్నప్పుడు, తిరుగుబోతుగా నేను ఉన్నప్పుడు, లోకల్లో పడి వ్యసనాలతో బంధకాల్లో నేను ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దర్శించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నాతో మాట్లాడారు. ఆయన యేసు ప్రభువారు నా గలిబిలి తీసివేశారు. యేసు ప్రభు నా టెన్షన్ తీశారు. నా అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు అన్ని తీసివేశారు. నేను ఒక పరిశుద్ధుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. జస్ట్ ఈ పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఈ పాపాల కొరకు ఇదిగో నేను మరణించాను, యేసు ప్రభు సెలవిచ్చాను. ఈరోజు ఎవరైనా సరే ఆయన సన్నిధికి వచ్చి, ప్రభా నేను నమ్ముచున్నాను ప్రభా, నా పాపాలు క్షమించు నాయన అని ఒక్క ప్రార్థన మీరు చేస్తే మీ పాపాలు క్షమించబడతాయి. ఇంత 7 రోజులు వాళ్ళు పూజలు చేసి రోజు ఆ దయ్యాలతోటి వాటితోటి ఉండి వారు అలాగా ఉరిపోసుకొని చనిపోవడం, ఆ పితృ పూజలు చేయడం, ఇవన్నీ చేసి ఉరిపోసుకొని చనిపోతేనే పాపాలు క్షమించబడతాయని ఎవరు చెప్పారో మరి వాళ్ళకి. సత్యం తెలియక ఒకే కుటుంబం చెందిన 11 మంది వ్యక్తులు ఉరిపోసుకొని చనిపోయారండి. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి పరీక్షించండి. కోపంతో కాదు, ఆలోచనతో ఈ వాక్యాన్ని ఆలోచన చేయండి. ఒక్కసారి పరీక్షించండి, ఒకసారి ప్రార్థన చేసి చూడండి. సత్యం ఏంటో మీకు తెలుస్తుంది. ఈ ఛాలెంజ్ ఎవరైనా చేస్తారా? మీరు ప్రార్థన చేయండి, వాక్యం ఒక్కసారి చదివి చూడండి, ప్రార్థన ఒకసారి చేసి చూడండి. మీకు దగ్గరలో మీకు నమ్మకమైన ఒక్క మందిరానికి ఒక్కసారి వెళ్ళి చూడండి, అక్కడ ఏం చెప్తున్నారు, ఎలా జరుగుతుందో ఒక్కసారి పరీక్షిస్తే పోయేదే ఉంది. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు పలానా హాస్పిటల్ వారు తిరుగుతూ ఉంటారు కదా, అలా వెళ్ళినట్టు ఒక్కసారి మందిరానికి రావచ్చు కదా, ఒక్కసారి యేసయ్య వాక్యాన్ని వినొచ్చు కదా, ఒక్కసారి యేసయ్య ఇదిగో నా పాపాలు క్షమించు ప్రభా, ఇదిగో ఈ స్థితిలోనే ఉన్నాను, నన్ను కాపాడు, ఒక్క ప్రార్థన చేస్తే ఎంతో మందిలో ప్రార్థన మనపూర్వకమైనది, తప్పకుండా సమాధానం వస్తుంది. ఈరోజు ఈ బురారి ఫ్యామిలీ చేదాటిపోయిందండి. సత్యము తెలియక చనిపోయారు వాళ్ళందరూ కూడా, సత్యము తెలియక. ఈరోజు మీలో చాలా మంది కూడా మీకు తెలిసిన విషయాలనే పట్టుకుని వచ్చి అనేక మంది వాళ్ళు చనిపోతున్నారు, అనారోగ్య రీత్యా చనిపోతున్నారు, చిన్న వయసులో చనిపోతున్నారు. అందరూ ఏదో సమస్యతో లేకపోతే అనారోగ్యంతో ఏదోలా చనిపోవడం కాదండి. ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు తెలియచేస్తున్నానంటే, వారి సమయం ఉండి కూడా, అంటే క్రైస్తవంలో చనిపోవట్లేదా అంటే చనిపోతున్నారు. దెర్ ఇస్ ఎ రీజన్ అక్కడ ఉంది. కాబట్టి రోజు ఈ విషయాలు మీరు వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి ఈ సత్యాన్ని మీరు గ్రహించుకుంటారని ప్రభువుని మీరు అందరూ కూడా మనవి చేస్తున్నాను. సత్యం మీరు తెలుసుకున్న సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.